హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక మంచి చిన్న స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఆలు భుజియా అనమాట. యాక్చువల్‌గా మనకి సూపర్ మార్కెట్‌కి పోయినప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లలో అయితే మనకు దొరుకుతుంది కదా ఆలు భుజియా అని చెప్పేసి. అది నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలైతే అడుగుతున్నారనమాట. స్నాక్ ఏదన్నా చేసి పెట్టమని అడిగినారు. సో ఆలు భుజియా చేద్దామనేసి డిసైడ్ అయిపోయాననమాట. సో ఇంట్లో అయితే 4 ఆలు అయితే ఉంది. సో వీటిని అయితే నేనైతే మంచిగా ఉడకబెట్టేసి పైన తొక్క తీసేసి చల్లారబెట్టుకున్నానమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవి చల్లారిపోయే లోపల ఒక పౌడర్ అయితే మనమైతే మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టీ స్పూను వాము అయితే వేసుకోవాలన్నమాట. ఇవి రెండు వచ్చేసి మంచిగా మెత్తగా మిక్సీకి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఎక్కడ పలుకులు లేకుండా స్మూత్గా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ చల్లారిపోయిన ఆలు ఉంది కదండి, ఉడికించి చల్లారబెట్టిన ఆలు తీసుకొని ఈ విధంగా మెత్తగా మెదిపేయాలన్నమాట. ఎక్కడే కానీ మనకు గడ్డలు గడ్డలుగా అయితే ఉండకూడదు. చాలా స్మూత్గా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆలు పేస్ట్లో వచ్చేసి నాకు ఈ 4 ఆలుకు వచ్చేసి ఈ 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. అలాగే ఇందులోనే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి, మరి ఎక్కువ వేయకూడదు. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టాం కదా మిరియాలు వాము పొడి, అది ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ అయితే అసలు వేయట్లేదు. వాటర్ వేయకుండా ఆలులో వచ్చే తడితోనే నేనైతే ఈ పిండి అయితే మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు కొంచెం, బట్ నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఏం వేయట్లేదండి. జస్ట్ ఆలులో ఉండే చెమ్మతోనే మొత్తం ఇదైతే పిండి అయితే మెత్తగా కలిపేస్తున్నాను. సో చూసారా, ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు సెట్ అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఓకే, పిండి మనకు సెట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడు హీట్ అయ్యే లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది జంతికల గొట్టం ఉంటుంది కదా, జంతికలు వేసేది, అలాంటిది అయితే తీసుకొని దానికి ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇవి హోల్స్ ఉంటాయి కదండి, నేనైతే సన్నగా ఉండే హోల్స్ అయితే తీసుకున్నాను. మీరు కొంచెం పెద్దగా ఉండే హోల్స్ అయినా తీసుకోవచ్చు, దీంతో కష్టం అనుకుంటే. నా దగ్గర ఇంక ఇదే ఉంది కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం అన్నిటికీ ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేస్తే మనకు కొంచెం లోపల అంటుకోకుండా స్మూత్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని అయితే పెట్టేసి మొత్తం మనమైతే ఆయిల్లో ఒత్తేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే పిండి అయితే తీసేసుకుందాము. అన్నిటికైతే ఆయిల్ అప్లై చేసేసాం కదా. సో ఇప్పుడు పిండి చూద్దాము, ఇదైతే సెట్ అయిపోయింది. ఈ పక్కన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట. సో ఈ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులో నుంచే కొంచెం అయితే తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకుందాము. మీ దగ్గర ఏది ఉంటే అదే యూజ్ చేసుకోండి, కాకపోతే సన్నగా పడేది అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. కొంచెం పిండిని అయితే వేసి చూద్దాము. కొంచెం ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అనిపిస్తుంది. మంటను మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే గట్టిగా ఇలా ఆయిల్లోనే ఇలా తిప్పేసామంటే మంచిగా అయితే వేగుతుంది అనమాట. ఇది బబుల్స్ దానికి అదే ఆగిపోతుంది. తర్వాత దాన్ని పక్కకైతే టర్న్ చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ ఒక సైడ్ అయితే బబుల్ అయితే ఆగిపోయిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ టర్న్ చేయాలి, అవతల సైడ్కి టర్న్ చేయాలి. రెండో వైపు కూడా టర్న్ చేసి కొంచెం అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత బబుల్స్ ఆగిపోయిన తర్వాత వెంటనే అయితే తీసేయాలన్నమాట. లేకపోతే అట్లే పెట్టామంటే ఆయిల్ అనేది లాగేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదైతే చూసారా, ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని అయితే మంచిగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం.
చూసారు, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే మిగిలినవన్నీ కూడా మిగిలిన పిండితో మొత్తంతో కూడా మనము ఈ విధంగానే వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినేదానికి చాలా బాగుంటుందండి. ఆ తర్వాత అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకును అలా కొంచెం చిటపటలాడించాలన్నమాట. కరివేపాకు కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వచ్చేసి ఆప్షనల్, ఉంటే వేసుకుంటే కొంచెం స్మెల్ టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ భుజియా అంతా రెడీ అయిపోయింది కదా, వీటిపైన అయితే కరివేపాకు అయితే వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే ఆలూ భుజియా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.